ఒడి అని దాన్ని అర్ధవడి చేస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నారు. దీనిపైన వైసీపీ వాళ్ళు మాట్లాడలేరు. గతంలో వీళ్ళు అన్నదాత సుఖీభవ 15,000 అని చెప్పి కేవలం 7,000 ఇచ్చి మిగతాది ఎగనామం పెట్టారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క విడతలోనే 7,000 రూపాయలు వేయడం జరిగింది. అదేవిధంగా 20,000 ఇస్తామన్నమాట కట్టుబడి ఉన్నారు. దీన్ని గురించి ప్రశ్నించలేరు ఎవరు? ఈ వైసీపీ వాళ్ళు. మనం చూసుకుంటే ఈ తల్లికి వందనమైన అదేవిధంగా అన్నదాత సుఖీభవన గతంలో ఉన్న లబ్ధిదారుల కంటే ఇప్పుడు లబ్ధిదారులు పెరిగారు. అందుకని ఈ వైసీపీ పార్టీ దీని గురించి మాట్లాడలేదు. మత్స్యకారుల సేవలు అనే కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. దీని గురించి వైసీపీ మాట్లాడలేదు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలు గతంలో జగన్ ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇవ్వడం జరిగింది. దీని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడలేరు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇవి మాత్రమే కాకుండా గతంలో వీళ్ళు మధ్యాహ్న భోజనం పథకాన్ని స్కాములు చేసి పెట్టేస్తే ఈరోజు క్వాలిటీ బియ్యంతో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఈరోజు భోజనం పెడుతూ ఉన్నారు. క్వాలిటీ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో పిల్లలు వేసుకునే బట్టలు కావచ్చు రాజకీయ రంగులు లేకుండా పాఠశాలలో రాజకీయాలకు అతీతంగా మహానుభావుల పేర్లు పెట్టి రన్ చేస్తూ ఉన్నారు. దీని గురించి వైసీపీ నాయకులు మాట్లాడలేరు. ఎందుకంటే ఇక్కడంతా మంచి జరుగుతుంది కాబట్టి వీటిని ప్రశ్నించలేరు కనుక వీటన్నిటిని డైవర్షన్ చేయడం కోసం ప్రైవేటీకరణ అనే విధానాన్ని దీన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చారు.